మీరు చూడండి ఆధార్ కార్డ్ సెంటర్కి పోయినా కూడా అక్కడ మీకు భర్త పేరు యాడ్ చేయాలన్నా కూడా ఇక్కడ అసలు ఆప్షనే లేదు. అక్కడ మీకు తండ్రి పేరు కానీ కరెక్షన్ కానీ లేకపోతే భర్త పేరు ఎక్కించడం కానీ ఆప్షన్ లేదు. హాయ్ అండి, అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా పెళ్ళైన ఆడవారికి భర్త పేరు ఆధార్ కార్డులో 100% వస్తుంది. ఒకవేళ తండ్రి పేరు కానీ మీకు మిస్ మ్యాచ్ ఉంటే కనుక ఆధార్ కార్డులో ఖచ్చితంగా ఇది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం మీరు డౌన్లోడ్ చేసి చూడండి, అటు భర్త పేరు కానీ లేకపోతే ఇటు తండ్రి పేరు కానీ డౌన్లోడ్ చేస్తే బ్యాక్ సైడ్ రావట్లేదు. అవునా కదా? మరి ఫ్యూచర్లో వస్తారా చెప్పలేము. ప్రజెంట్ అయితే ఎవరైతే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి బ్యాక్ సైడ్ భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ రావట్లేదు. అయితే నేను చెప్పే ఈ పద్ధతి ప్రకారం ఎటువంటి ప్రూఫ్ లేకున్నా కూడా ఇది సాధ్యమవుతుంది, ఇది పాసిబులే. మరి ఎట్లా ఈ ప్రూఫ్ లేకుండా చేస్తాను అంటున్నారు, చేసి చూపిస్తా అంటున్నారు అనేది మీ క్వశ్చన్ కదా? ఎస్, 100% అండి. ఇది ఒకరి, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు కాదండి, దాదాపు ఒక 40-50 మందికి నేను ఇలా ట్రై చేశాను. పెళ్ళైన ఆడవారికి కానీ లేకపోతే ఆ బ్యాక్ సైడ్ భర్త పేరు లేకపోతే తండ్రి పేరు ఇది రావట్లేదు అనే వారికి నేను చేసి మీకు ఈ వీడియోని అయితే చేసి చూపెడుతున్నాను. అంటే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. వాళ్ళందరికీ సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ చేసినప్పుడు ఆ భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ తప్పులున్నా లేకపోతే రావాలన్నా కూడా వచ్చేసినాయి 100% డౌన్లోడ్ చేసినప్పుడు. మరి ప్రజెంటు చాలామందికి మీరు చూడండి ఆధార్ కార్డ్ సెంటర్కి పోయినా కూడా అక్కడ మీకు భర్త పేరు యాడ్ చేయాలన్నా కూడా ఇక్కడ అసలు ఆప్షనే లేదు. అక్కడ మీకు తండ్రి పేరు కానీ కరెక్షన్ కానీ లేకపోతే భర్త పేరు ఎక్కించడం కానీ ఆప్షన్ లేదండి. మీకు ఏమైనా మీ భర్తకు సంబంధించిన అడ్రస్ కావాలంటే ఏమన్నా మేము మార్పులు చేర్పులు చేయగలుగుతాము, అంతేగాని భర్త పేరు అయితే రావట్లేదని డైరెక్ట్ చెప్తున్నారు. అవునా కదా? కానీ నేను చెప్పే విధానం ప్రకారం 100% అది పాసిబులే. అదేలేనో చూడండి. అంతేకాకుండా ఇటు భర్త పేరు కాకుండా, అంటే భర్త పేరు మాత్రమే కాకుండా తండ్రి పేరు మాత్రమే కాకుండా అడ్రస్ కూడా సేమ్ ప్రాసెస్లో మీరు చేసుకోవచ్చు. మరి రండి, నేను ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసి ఇక్కడ లాగిన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లేదా మీరు గూగుల్లో UIDAI అని క్లిక్ చేసినా పర్లేదు, అంటే ఎంటర్ చేసినా పర్లేదు, లేదా మై ఆధార్ అని క్లిక్ చేసినా ఎంటర్ చేసినా ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ మీరు ఇదిగోండి ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా చెప్తున్నా, ఎవరిని ఉద్దేశించి అయితే ఈ పేరు చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా భార్యదే మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను, పట్టండి. ఇక్కడ భవానీ అనే క్యాండిడేట్ ఉంది, భర్త పేరు యాడ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. సో అక్కడ భవానీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. లేదు ఒక అమ్మాయి ఉంది లేకపోతే ఒక అబ్బాయి ఉన్నారు, JEE మెయిన్స్కో నీట్కో వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో తండ్రి పేరు మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆ అమ్మాయి లేదా అబ్బాయి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. పక్కనే క్యాప్షా ఉంది, క్యాప్షా ఎంటర్ చేసేయండి. లాగిన్ విత్ OTP అని ఉంది. ఓకే, OTP వస్తుంది. కండిషన్ ఏంటండి, ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అడ్రస్ అప్డేట్ అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇదిగోండి ఈ ఆప్షన్ని మీరు సెలెక్షన్ చేసుకోండి. కింద ఎంత ప్రాసెస్ ఉంది, ఎంత ఫీజు ఉన్నది మొత్తంగా మనం చూడొచ్చు. ఈ పేజ్కి అయితే వచ్చేసినాం కదా. ఇక్కడ కరెంట్ డీటెయిల్ ప్రస్తుతానికి ఇక్కడ పెళ్ళైన అమ్మాయికి లేదా ఇక్కడ చదువుకునే అమ్మాయి లేదా అబ్బాయికి సంబంధించిన ప్రజెంట్ డీటెయిల్స్ అయితే కరెంట్ డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి. వాళ్ళ యొక్క అడ్రస్ ఇక్కడ మీకు భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ కనబడుతుందా? కనబడట్లేదు. కనబడుతుందా? కనబడట్లేదు. మరి ఇప్పుడు పెళ్ళైన అమ్మాయికి పెళ్ళైన ఆడవారికి భర్త పేరు రావాలి, చదువుకునే అమ్మాయి లేదా అబ్బాయికి తండ్రి పేరు రావాలి. సేమ్ ప్రాసెస్ ఇద్దరికి కూడా. అర్థమైందా? సో కొంచెం పైకి స్క్రోల్ చేయండి, నేను చెప్పినట్టుగా చేయండి. 100% మీకు భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా వస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ హెడ్ ఆఫ్ HYF రిక్వైర్ ఫర్ అప్డేట్. ఇక్కడ మీరు భర్త పేరు రావాలి అంటే భర్త యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తండ్రి పేరు అప్డేట్ కావాలి అని అనుకుంటే మీ ఆధార్ కార్డులో ఇక్కడ తండ్రి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. క్లియర్? సో అక్కడ సైడ్ క్లిక్ చేయగానే ఇక్కడ భర్త లేదా తండ్రికి కూడా మొబైల్ నెంబర్ అనేది ఆధార్కి లింక్ అప్ అయి ఉండాలి. అండ్ కింద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు భర్త పేరు యాడ్ కావాలి అనుకుంటే, అంటే ఆధార్ కార్డులో రావాలి అనుకుంటే ఇక్కడ స్పౌస్ అని లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్షన్ చేసుకోండి. చదువుకునే పిల్లలకి, చదువుకునే అమ్మాయిలకు
తండ్రి పేరు రావాలి అంటే అక్కడ ఫాదర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫాదర్ని సెలెక్షన్ చేసుకోండి. లేదా మదర్ అని రావాలంటే మదర్ని సెలెక్షన్ చేసుకోండి. ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. నేను ఇక్కడ ఒక అమ్మాయికి సంబంధించి జేఈ మెయిన్స్ కానీ నీట్కి కానీ మీకు నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫాదర్ అనేది సెలెక్షన్ చేసుకున్నా. కింద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ ఆప్షన్లోకి వెళ్ళి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా ఒకటి సెలెక్షన్ చేసుకోవచ్చు కరెక్ట్ వ్యాలిడిటీ ప్రూఫ్ ఉంటే. కానీ మనకు ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో మనకు తండ్రి పేరు లేదా భర్త పేరు రావాలంటే ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అనే ఫామ్ ఉంది కదా, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దాన్ని మాత్రమే సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎలా మనం ఫిలప్ చేయాలి, క్యాపిటల్ లెటర్లో ఫిలప్ చేయనా, స్మాల్ లెటర్లో ఫిలప్ చేయనా, ఎట్లా ఫిలప్ చేయాలనేది క్లియర్గా ఇంతకుముందు గతంలో వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. ఇదిగోండి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, లేదా ఇందాక స్క్రీన్లో చూపించినట్టుగా మీరు ఫిలప్ చేసినా పర్లేదు. సో ఇక్కడ ఆ ఫామ్ని అనేది మనం స్కాన్ చేసి రెడీగా ఉంచాలి. ఓకే, 2 MB లోపు PDF ఫార్మాట్లో ఉండి దాన్ని ఈ విధంగా అటాచ్మెంట్ చేయాలి. 100% ఇక్కడ రావాలి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మీకు ఏం డౌట్ ఉందా? డౌట్ ఏం లేదండి, క్లియర్గా మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. నెక్స్ట్ మనం పేమెంట్ చేసుడే, ఇదిగోండి ఈ బాల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ గేట్వేలు 2 ఉన్నాయి, రెండిట్లో ఏదైనా ఒకటి క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అమౌంట్ ఎంత కట్టాలనేది ప్రజెంట్ ఉన్న అమౌంట్ అక్కడ చూపెడుతుంది. ఓకే, సో ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. మీరు గూగుల్ పే ద్వారా కట్టొచ్చు, ఫోన్పే ద్వారా కట్టొచ్చు, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, అన్ని రకాల ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అది అక్కడ కనబడుతుంది. దాని ప్రకారం కట్టేసేయండి. ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చే వరకు ఏం క్లిక్ చేయకండి, బ్యాక్ రాకండి. మీరు ఫోన్లో చేసుకున్నట్లయితే ఫోన్ కూడా లిఫ్ట్ చేయకండి దయచేసి. ఓకే, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఈ విధంగా మీకు ట్రాన్సాక్షన్ అనేది అమౌంట్ సక్సెస్ఫుల్గా రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు రేటింగ్ ఇచ్చుకున్నదంటే ఇచ్చుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇది ఈ విధంగా ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ SRN సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని కనబడుతుంది కదా, దాన్ని కాపీ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. లేకపోతే ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చేసి ఇది లాగౌట్ చేసేయండి. మళ్ళీ ఈ పేజ్కి అయితే వచ్చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎవరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి? ఆల్రెడీ ఇప్పుడు ఎంటర్ చేశాం కదా అని అంటే, ఇప్పుడు పెళ్ళైన ఆడవారికి భర్త పేరు రావాలంటే భర్త యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. లేదా చదువుకునే అమ్మాయి లేదా అబ్బాయికి సంబంధించి తండ్రి పేరు మీకు రావాలి అంటే ఇక్కడ ఆ తండ్రి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ పక్కన క్యాప్షన్ అని కనబడుతుంది కదా, క్యాప్షన్ ఎంటర్ చేసేసి మళ్ళీ లాగిన్ విత్ OTP మీద క్లిక్ చేయండి. ఇక్కడ భర్తకు లేదా తండ్రికి కూడా ఖచ్చితంగా మీకు ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి, ఇది కండిషన్. ఓకే, సో నిదానంగా చెప్తున్నా, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి మరికొందరికి షేర్ చేయండి. ఇదిగోండి సెండ్ OTP మీద అనగానే ఇక్కడ భర్తకు లేదా తండ్రి గారికి OTP వచ్చింది. ఆ OTPని తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. రైట్, ఈ విధంగా వస్తుంది డాష్ బోర్డ్. పైకి స్క్రోల్ చేయండి, ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ చూడండి ఈ బటన్ ఉంది కదా, మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ అని HYF, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇందాక మనం కాపీ చేసుకున్నటువంటి సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ SRN నెంబర్ పేస్ట్ చేయండి, లేదంటే టైప్ చేయండి. పక్కన క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క పేరు కనబడుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అయిపోయిందండి, చాలా సింపుల్ అయిపోయింది. మీకు ఒక 1 వీక్ టు 10 డేస్ లోపు ఇది మీకు 100% యాక్సెప్ట్ అవుతుంది. మీరు కనుక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కరెక్ట్గా ఫిలప్ చేసినట్లయితే. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫస్ట్ నేర్చుకోండి ఎట్లా ఫిలప్ చేయాలో. మీరు డౌన్లోడ్ చేసి చూడండి. సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు మెసేజ్ కూడా వస్తుంది. అందులో మీ భర్త పేరు లేదా తండ్రి పేరు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.